ఈ ఉదయకాలంన ప్రభువు పేరట అందరికీ శుభాభివందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును. సహోదరి సహోదరుడా, వినడానికి ఆశ్చర్యంగా ఉందా? హల్లెలూయా. దేవుడు ఎలాంటి స్థితిల్లో నుంచి కూడా మనల్ని లేవనెత్తే దేవుడు, మన దీన స్థితులను, మన స్థితిగతులను మార్చే దేవుడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్య వల్ల అన్ని సాధ్యమేనండి. హల్లెలూయా. చూడండి, దావీదు రాజు అతని చిన్న వయస్సులో గొర్రెల కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెలను మేపుతున్నాడు. సహోదరి సహోదరుడా, అలాంటి దావీదును రాజుగా నియమిస్తాడండి. ఎవరి వల్ల సాధ్యమవుతుంది చెప్పండి? యేసయ్యకు సాధ్యమైనది ఏదీ లేదు, అన్ని సాధ్యమే. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని లోకంలో ఎంతో ఉన్నతంగా నిలబెట్టే దేవుడండి. హల్లెలూయా. మన సొంత బలం వల్ల కాకుండా దేవుని కృప ద్వారా మనకు మంచి పేరు, ప్రఖ్యాతలు మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఐశ్వర్యవంతుడండి. హల్లెలూయా. దేవుడు చూడండి, దావీదు రాజు చిన్నతనంలో గొర్రెలు కాసే స్థాయి నుంచి రాజుగా మారే వరకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు మీకును తోడుగా ఉంటాడు. ఇంకా చిన్న స్థాయి అంటే ఇంకా మేనేజర్స్ కింద పనిచేస్తున్నారా? హల్లెలూయా. డాక్టర్స్ కింద పనిచేస్తున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మిమ్మల్ని హెచ్చించే దేవుడు, మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడండి. హల్లెలూయా. యేసయ్యను నమ్ము, ఆయన కృప నీతో కూడా ఉంటుంది. యేసయ్య నీతో నడిచి మిమ్మల్ని హెచ్చించే దేవుడండి. హల్లెలూయా. ఉన్నత స్థానంలో నిలబెట్టే దేవుడు యేసయ్య. ప్రియ సహోదరి సహోదరుడా, మన సొంత బలం, మన జ్ఞానం కాదు, యేసయ్య మాత్రమే మనల్ని ఆశీర్వదించే దేవుడు. యేసయ్య మాత్రమే మనల్ని ఘనపరిచే దేవుడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున యేసయ్యకు మీరు యేసయ్య నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని నమ్ముతారో, ఆయన్ని విశ్వసిస్తారో, ఆయన్ని వెంబడిస్తారో, వాళ్ళకి లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు మీకు కలుగ చేసే దేవుడండి. సహోదరి సహోదరుడా, మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టే దేవుడు యేసయ్య. యేసయ్యను నమ్మండి. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, దావీదు ఒక గొర్రెల కాపరి. హల్లెలూయా. ఆ గొర్రెల కాపరి ఎలా రాజయ్యాడు? ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ దావీదు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులతో, హల్లెలూయా, తంతి వాద్యములతో ఆయన్ని పాటలు పాడి మహిమపరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆ గొర్రెలు మేపే సమయంలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంటాడండి దావీదు. అంటే యేసయ్య నామాన్ని గణపరుస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య చూడండి, దావీదును ఒక రాజుగా నియమించాడు. మీరును కూడా యేసయ్యను అలా గణపరచండి. యేసయ్య మిమ్మల్ని గణపరిచే దేవుడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నా ప్రభువా, ఎవరైతే వింటున్నారో వాళ్ళందరినీ ఈ లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు కలిగ చేయండి ప్రభువా. ప్రభువా, అందరికీ తోడుగా ఉండి, నీడగా ఉండి, రక్షణగా ఉండి, ఆశ్రయంగా ఉండండి యేసయ్య. స్తోత్రం. ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించండి యేసయ్య. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించి దీవించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా.